2 3వ అధ్యాయము 1వ వచనం. చాలు, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న తండ్రి, నీ దాసులమైన మేమందరం ఏకీభవించి మధ్యాహ్న సమయమందు మీ సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా ఎంతవరకు మీ సన్నిధిని తోడుగా వచ్చిన మా ప్రభువా, ఇక ముందును కూడా మీరు మాతో ఉండండి, మాతో మాట్లాడండి, మాకు వినబుద్ధిని గ్రహించుకుంటే అని మాకు దయచేసి చదవబడిన లేఖనం నుంచి అందరితో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి దైవజనులందరికీ, ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. క్రైస్తవ జీవితంలో దేవుని నమ్మినందుకు అంతకంతకు వర్ధిల్లాలి, విస్తరించాలి, ప్రబలాలి, ఆశీర్వదించబడాలని అందరూ కోరుకుంటారు. నేను దేవుడు నమ్మినకు నాకు ఏం కలిసి రాలేదు, కలిసి రాకపోయినా పర్వాలేదు, దేవుని కొరకు అన్నీ త్యాగం చేస్తా అనే ఉత్తములు 1% ఉంటారు. మిగతా 99 మాకు ఏదైనా కలిసి వస్తే బాగుండు అనుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. అలా అని దేవుడు ఏం చేయడం అనుకోకూడదు. దేవుడు తను నమ్మిన వారికి ఏం మేలు చేయకుండా ఆయన మానవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడు. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులను, కేవలం వారు ఆయనకు ఇష్టలు. ఆయన్ని ఆరాధించే వాళ్ళని, స్తుతించే వారికి ఆయనకు మేలు చేయకుండా, ఆయన మేలు చేయకుండా ఎందుకుంటాడు? ఖచ్చితంగా చేస్తాడు. బైబిల్లో ఉన్నటువంటి 2 కుటుంబాల గురించి మనం చూసినట్లయితే, దావీదు కుటుంబము, సౌలు కుటుంబం. మీ అందరూ బైబిల్ ఎరిగిన వారే కనుక నేను మీకు త్వరగా చెప్తాను. సండే స్కూల్ కానుంచి అందరూ అన్నీ వింటారు, పెద్దోళ్ళకు కూడా తెలుసు చాలా విషయాలు, కానీ పాటించేవాళ్ళు బహు తక్కువ మంది. ఉదాహరణకి, నాకు బొజ్జు ఉంది, నేను వాకింగ్ చేయాలన్న సంగతి నాకు తెలిసినంత బాగా ఎవరికి తెలియదు, కానీ నేను చేస్తానా? చెయ్యను. ఎందుకని? చేయబుద్ధి కాకుండా. అట్లనే భక్తిలో కూడా మనందరికీ తెలిసిన విషయాలు ఉంటాయి, కానీ పాటించు. తెలియక కాదు, చేయబుద్ధి కాక. వేకువజామునే లేచి ప్రార్థన చేయాలని తెలవనోడు ఎవరు లేస్తాడు? ప్రతిరోజు బైబిల్ చదవాలని తెలవనోళ్ళు ఎవరు చదువుతారు? రొట్టె వలన కాదు, దేవుని నోటి నుంచి ప్రతి మాట వలన మనుషుడు బ్రతుకుతాడని అంత తెలిసినా బైబిల్ చదవని వాళ్ళు చాలామంది. ఆరాధనలో, స్థుతిలో గొప్ప విజయం ఉందని తెలిసి సప్పుడు అక్కడ కూర్చునే వాళ్ళు ఎంతమంది? అంటే తెలిసి చేయని వాళ్ళు కూడా చాలా మస్తు మంది ఉన్నారు. తెలవని వాళ్ళకు కొంత, తెలిసి చేయని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఈ రోజున 2 కుటుంబాల గురించి మనం ధ్యానం చేద్దాం. ఒకటి దావీదు కుటుంబం, ఒకటి సౌలు కుటుంబం. ఒక కుటుంబమేమో అంతకంతకు నీరసించిపోతుంది, ఒక కుటుంబమేమో అంతకంతకు ప్రబలుతూ ఉంది. ఇద్దరు కూడా దేవుని బిడ్డలే, ఇద్దరు కూడా ఇశ్రాయేలు సంతానమే, ఇద్దరు కూడా యెహోవాను ఎరిగినటువంటి వారే. ఇద్దరిలో ఒక కుటుంబమేమో ఆశీర్వదించబడుతుంది, ఒక కుటుంబం వెనక్కిపోతుంది. ఎందుకు అలా జరుగుతుంది అని చూస్తే, సమూయేలును చూస్తే ఆయనను కూడా దేవుడే తన ప్రవక్త ద్వారా అభిషేకించాడు. సొంతంగా బయలుదేరి వచ్చినాడు కాదు. కొంతమంది సేవలు చూస్తే నానాటికి విస్తరిస్తుంటాయి, కొంతమంది ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంటుంది. కొంతమంది దేవుణ్ణి అంగీకరించిన కొద్దీ దేవుడు వారి కుటుంబంలో, వారి పిల్లల విషయంలో, ఆర్థిక విషయాల్లో, ఆరోగ్య విషయంలో ప్రతి సంవత్సరం దినదినము వారిని ఆశీర్వదిస్తుంటాడు. కొందరికైతే ఉన్నది కూడా ఊడిపోతుంది. పక్కన చూసి వీడేంద్ర చర్చికి వెళ్ళకితే బాగున్నాడుగా అనిపిస్తుంది. అట్లా తయారవుతారు. వాళ్ళ వలన దేవుని నామం దూషించబడుతుంది, కానీ లోపల ఎన్ని అదోపాలు చేస్తుండో వాళ్ళకేం తెలుసు పాపం. ఆదివారం మందిరంకి వెళ్తే చూస్తున్నాం, కానీ మిగతా వారం ఏం చేసేది ఆ పక్కనోడికి తెలవక అనవసరంగా వీడి చర్చికి ఇదేం తిట్ట అయిపోయింది అంటారు. కానీ ఈ వారం అంతా ఏం చేస్తుండు? వారికేం తెలుసు? ఆయనకి తెలుసు, దేవుడికి తెలుసు, ఇద్దరికే తెలుసు. హల్లెలూయా. సౌలు అంతకంతకు నిరసించిపోవడానికి కారణం ఏంటంటే, మళ్ళీ చెప్తున్నా, ఇద్దరు ఇశ్రాయేలులే, ఇద్దరు దేవుని బిడ్డలే, ఇద్దరు కూడా ప్రవక్త ద్వారా అభిషేకించబడినటువంటి వారే. ఇద్దరిని కూడా దేవుడే పిలిచి, దేవుడే అభిషేకించి, దేవుడే వారి ఒక స్థానంలో పెట్టినటువంటి వాడే.
ఎందుకు కుటుంబం అభివృద్ధి చెందుతుంది, ఎందుకు కుటుంబము పతనం అయిపోతుందంటే సౌలు అనేటువంటి వాడి గురించి బైబిల్లో రాసు. ఆయన ఏం తెలుసా, దేవుడు అభిషేకించిన తర్వాత కొత్తలో ఏం చేశాడు, సౌలు పక్షంగా సమూయేలు పక్షంగా మాట్లాడు. అంటే తన పైన ఉన్నటువంటి వాడిని ఎప్పుడు మర్చిపోలే. ఫస్ట్లో సౌలు పక్షంగా సమూయేలు పక్షంగా ఉన్న వాళ్ళందరూ వచ్చేయండి అంటే ఆయన యుద్ధానికి వెళ్ళినా, ఏం చేసినా, ఏం మాట్లాడినా తన గురించి దైవజనుడు పక్కన ఉన్నటువంటి తనను అభిషేకించిన నాయకుడి గురించి ప్రస్తావించకుండా ఏం చేయడు. కొంతకాలం అయిపోయిన తర్వాత అదే దైవజనుడు కాస్త ఆలస్యమైంది చెప్పి ఈయన ఏం చేశాడంటే సాహసించి దైవజనుడు చేయవలసిన పనిని ఈయన చేసేసి. పతనం ఎట్లా అవుతుంది ఒకడికి అంటే, సాహసించి కొన్ని పనులు చేస్తారు కొంతమంది. అది వాళ్ళకు తెలుసు ఇది మంది కాదని, బోర్డర్ క్రాస్ చేస్తున్నామని తెలుసు, అయినా సరే కొన్ని పనులు చేసేస్తారు. ఇమీడియట్గా ఏ రియాక్షన్ మీకు కనబడకపోవడం వల్ల వాళ్ళు ఏం కాదులే అనుకుంటారు. ఎక్స్ట్రా అని తెలిసి కూడా మాట్లాడేస్తారు. పిల్లలు ఉన్నారే, అమ్మా నాన్న మీద అట్లా మాట్లాడకూడదని వాళ్ళకి తెలుసా, తెలుసు, అయినా సరే మాట్లాడేస్తారు. భార్యను సొంత శరీరంలో ప్రేమించాలి అని చెప్పి అన్యులు ప్రవర్తించినట్టుగా చేతులు లేపి కొట్టకూడదని విశ్వాసులకు కాదు, పాస్టర్లకు ఇంకా బాగా తెలిసిన కొంతమంది చేతులు లేపెత్తారు. అన్ని విషయాల్లో లోబడమని